హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సమ్మర్ స్పెషల్ ఐస్ క్రీమ్తో వచ్చేసానండి. చాలా ఈజీ ఐస్ క్రీమ్, చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేస్తారు. ఏంటంటే మన దగ్గర ఉన్న యాపిల్స్, బనానాస్ మిగిలిపోతే కనుక ఇలాగ పండిపోయి ఏం చేయాలో తెలియదు అనిపిస్తే మనం ఇలా చేసుకోవచ్చండి. చిటికలో ఒక మ్యాక్సిమం చాలా ఈజీగా అయిపోయేది అన్నమాట. ఇందులో పాలు కానీ, క్రీములు కానీ, షుగర్లు కానీ ఏమీ వేయట్లేదు నేను. ఇలా ఈజీగా బనానా తీసుకొని పీల్ చేసి దాన్ని కట్ చేసి ఒక బౌల్లో వేసుకోవాలి. తర్వాత యాపిల్స్ పీల్ చేయాలి సేమ్. సో యాపిల్ పీల్ చేసిన తర్వాత దాన్ని కూడా ఇలా కట్ చేసేసుకొని సేమ్ కంటైనర్లో వేసేసుకోవాలండి. మనం కవర్ చేసే కంటైనర్ ఉంటే బాగానే ఉంటుంది, లేకపోతే నేను చేసినట్టుగా చేయండి. ఇలా దీన్ని ఏంటంటే ఇలా కట్ చేసి దానికి అలా ఒక బౌల్ వేసేసుకొని దాన్ని ఏంటంటే ఫ్రీజ్ చేయాలి. అది ఫ్రీజ్ అవ్వాలి అట్లీస్ట్ 3 to 4 hours. డీప్ ఫ్రీజ్ ఉంటుంది కదా, డీప్ ఫ్రీజ్లో మనం పెట్టేసుకోవాలన్నమాట. సో మన డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత అవి ఎలా అవుతాయంటే బాగా క్యూబ్స్ లాగా అయిపోతాయి. చూడండి, నేను 3 hours పెట్టుకున్నాను, మ్యాక్సిమం 3 to 4 hours పెట్టాను అనుకుంటా. సో అది తీసిన తర్వాత ఇంకా ఒక 5 hours కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. సో ఇలా క్యూబ్స్ లాగా అవ్వాలన్నమాట, ఐస్ క్యూబ్స్ లాగా అయిపోతాయి. అది అయిన తర్వాత దాన్ని మనం మిక్సీ బౌల్లోకి వేసుకోవాలి, లేకపోతే బ్లెండర్ అని ఏదైనా వేసుకొని మనం దాంట్లో మనకు కావాల్సిన వెనిలా ఎసెన్స్ వేసుకోవచ్చు. లేకపోతే మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. నేనైతే హనీ వేసుకున్నాను. కావాలంటే మీరు షుగర్, బ్రౌన్ షుగర్ అయినా వైట్ షుగర్ అయినా ఒక 2-3 spoons వేసుకోవచ్చు. ఆల్మండ్ మిల్క్ కూడా ఒక స్పూన్ 2 స్పూన్లు వేసుకోవచ్చు. అలా స్మూత్గా బెండ్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ కంటైనర్లో వేసుకొని కవర్ చేసేసుకొని ఒక 6 hours మ్యాక్సిమం, లేకపోతే ఓవర్ నైట్ అయినా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇది ఇలాగా చాలా ఈజీగా అయిపోతుంది మనకి. ఇలా హెల్తీగా పిల్లలకు పెట్టవచ్చు. ఇంట్లో ఉంటున్నారు కదా, ఎగ్జామ్స్ అయిపోయినాయి. సో ఇలాగ ఈజీగా చేసుకోవచ్చు. మనం చూడండి 6 hours పెట్టాను నేనైతే, మా పిల్లలు అసలు ఆగలేదు. సో 6 hoursకే నేను చాలా టైట్గా అయిపోయి చూడండి ఎంత బాగుందో, టేస్టీగా యమ్మీగా ఉందండి. మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. దీనికి గార్నిషింగ్ కోసం మీరైతే చాకో చిప్స్ కానీ, ఏదైనా చాకో సిరప్ కానీ ఏదైనా గార్నిష్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో చెప్పండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.